ధర్మస్థల కుట్ర ఎక్కడ ప్రారంభమైంది? 50,000 మందికి భోజనం పెట్టే ధార్మిక స్థలంపై కుట్ర ఎలా జరిగింది? సమీర్ అహ్మద్ అనే యూట్యూబర్ జూలై నెలలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. వీడు యూజ్ చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవి. సమీర్ అహ్మద్ ఆ వీడియో చేయగానే కొందరు తమ సొంత పనులు మానేసి మరీ ధర్మస్థలలో ఏదో జరుగుతుందని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి పాతి పెడితే కేవలం 4 స్టోరీలే రాసిన న్యూస్ మినిట్ వెబ్సైట్ తమ పక్క రాష్ట్రంలో ఏమీ జరగని చోట ఏదో ఊహించుకొని నెల రోజుల్లోనే 25 స్టోరీలు రాసింది. భారతదేశం మీద ఎప్పుడు యాంటీ న్యూస్ రాసే బీబీసీ కూడా ధర్మస్థల ఇష్యూపై చాలా స్టోరీస్ రాసింది. ఢిల్లీ సెంట్రిక్ గా పనిచేసే బీబీసీలో ఎక్కువ కమ్యూనిస్టులే ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాకుండా ఆల్ జబీరా కూడా స్టోరీలు చేసింది. ఆగస్టు 18న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ ధర్మస్థలపై కుట్ర జరుగుతోందని, బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఆయన చెప్పారు. సమీర్ అహ్మద్ కేసును కోర్టులో వాదిస్తున్నది ఎవరు? బాలన్. శానిటైజేషన్ చేసిన ఆ వ్యక్తి పేరు భీమాగా చెబుతున్నారు. ఈ మధ్యనే ఆయన అకౌంట్ లో చాలా డబ్బు వచ్చిందని ఎలిగేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు చేసింది ఒక ముస్లిం సమీర్ అహ్మద్. ఈ ఇష్యూని టేకప్ చేసిన ఛానళ్లు ఆల్ జబీరా, బీబీసీలు. వీళ్ళందరూ మన ఇండియాపై ఎలాంటి కుట్రలు చేస్తారో అందరికీ తెలిసిందే. లేని సమస్యను ముందు పెట్టుకుని ధర్మస్థల పేరును దెబ్బతీసేలా అందరికీ శిక్ష పడేలా చేయాలి. అప్పుడే ఇలాంటివి మళ్ళీ జరగవు.